జీఎస్టీ విషయంలో కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ నిత్యం విమర్శలు ఎదుర్కొంటూనే ఉన్నారు. ఈ నేపథ్యంలో ఈ నెల 11న కోయంబత్తూరులో జరిగిన ఓ సమావేశంలో నిర్మలా సీతారామన్ కు తమిళనాడుకు చెందిన అన్నపూర్ణ హోటల్ మేనేజింగ్ డైరెక్టర్ శ్రీనివాసన్ నుంచి ఎదురైన ప్రశ్న నెట్టింట వైరల్ గా మారింది. అయితే అది జరిగిన తర్వాత శ్రీనివాసన్ సీతారామన్ కు క్షమాపణలు చెప్పిన వీడియో బయటకొచ్చింది. దీంతో ఇప్పుడు ఈ వీడియో తమిళనాట రాజకీయాల్లో తీవ్ర దుమారం రేపింది. కాంగ్రెస్ తో పాటు తమిళనాడుకు చెందిన ఇండియా కూటమి భాగస్వామ్య పక్షం డీఎంకే సైతం ఈ వీడియోపై బీజేపీని టార్గెట్ చేశాయి. నిర్మలా సీతారామన్ భయపెట్టి క్షమాపణలు చెప్పించుకున్నారంటూ కాంగ్రెస్ ఆరోపిస్తోంది. తమిళనాడు సీఎం స్టాలిన్ సైతం ఇదే అభిప్రాయాన్ని వ్యక్తం చేశారు. ఓ హోటల్ యజమానితో క్షమాపణలు చెప్పించుకోవడం సిగ్గుచేటంటూ తీవ్ర వ్యాఖ్యలు చేశారు. కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ అధ్యక్షతన కోయంబత్తూరులో జీఎస్టీపై సందేహాల నివృత్తి కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ సమావేశానికి వివిధ రంగాలకు చెందిన ప్రముఖులు హాజరయ్యారు. ఈ సమావేశంలో అన్నపూర్ణ హోటల్స్ యజమాని శ్రీనివాసన్ ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. కొన్ని రకాల తినుబండారాలపై విధిస్తున్న జీఎస్టీపై తన అభ్యంతరాలను ఆర్థిక మంత్రికి తెలియజేశారు. స్వీట్స్ పై 5% జీఎస్టీ విధిస్తుండగా నమ్కిన్స్ పై 12% జీఎస్టీ సబబు కాదన్నారు. క్రీమ్ బన్ విషయంలో ఆయన చేసిన వ్యాఖ్యలు సమావేశంలో నవ్వులు పోయించాయి. బన్ పై ఎలాంటి జీఎస్టీ లేదని, క్రీమ్ పై 5% జీఎస్టీ ఉందని, కానీ క్రీమ్ బన్ పై మాత్రం 18% జీఎస్టీ విధిస్తున్నారన్నారు. తమ హోటల్కు వచ్చే కస్టమర్లు బన్, క్రీమ్ ను విడివిడిగా ఇవ్వాలని కోరుతున్నారని సరదాగా వ్యాఖ్యానించారు. కొనుగోలుదారులు అడిగే ప్రశ్నలకు సమాధానం చెప్పలేకపోతున్నామని, రకరకాల జీఎస్టీలతో ఒక్కోసారి బిల్లు వేసే కంప్యూటర్ తికమక పడుతోందంటూ ఆయన సరదాగా మాట్లాడారు. అయితే ఈ వీడియో నెట్టింట వైరల్ గా మారింది. காரத்துக்கு 12ன்னு சொன்னா உடனே சண்டைக்கு வர்றது, இது டெய்லி எங்களுக்கு நடக்குது பிரச்சனை. ஒரே பில்லுல ஒரு ஃபேமிலிக்கு டிஃபரெண்டா ஜிஎஸ்டி போட்டு கொடுக்கறது கஷ்டமா இருக்கு. ஒரு பன்னுக்கு ஜிஎஸ்டி கிடையாது, பன்னுக்குள்ள ஒரு கிரீம் வச்சுட்டு அதுக்கு 18% ஆயிடும். கஸ்டமர் என்ன சொல்றாரு, நீ கிரீமே ஜாமையும் கொண்டா நானே வச்சுக்கிறேன், பணம் நடக்க முடியல. அதனால ஒன்னா எல்லாத்துக்கும் ஒரே மாதிரி ஜாஸ்தி பண்ணிருக்கேன். இன்னொன்னு இதே அம்மா வந்து உங்க எம்எல்ஏ அம்மா தான் இதெல்லாம் பண்றது. அவங்க எங்க தொகுதியில் இருக்காங்க, கடையில வந்துட்டு வடநாட்டுல அதிகம் ஸ்வீட் சாப்பிடுறாங்க, அதனாலதான் அம்மா அதுக்கு 5% காரத்துக்கு 12 பண்ணிருக்காங்க. இல்லைங்க அப்படியெல்லாம் இல்ல, தமிழ்நாட்டுல ஸ்வீட் காரம் காஃபி அப்படிதான் போகுது. அதனால தயவு செஞ்சு அதை கொஞ்சம் கன்சிடர் பண்ணுங்க மேடம். இந்தியா குறை சேர்த்து நீங்க ஏற்றி விட்டாலும் ஒரே மாதிரியே பண்ணலாம், தனித்தனியா வைக்காதீங்க. ஏன்னா வீடு ஒரு ஃபேமிலி வந்து கம்ப்யூட்டர் நடந்து மேடம். அதுவும் அந்த ஜிஎஸ்டி ஆபீசர் இன்புட் கிரெடிட் எடுக்கிறப்போ ஒரே கிச்சன்ல தான் எல்லாம் பண்றாங்க. இன்புட் எடுக்கிறப்போ அதே கேஸ், அதே ஸ்வீட் மாஸ்டர், அதே கடலை மாவு, அதே மைதா மாவு, இன்புட் எப்படி மேடம் எடுக்க முடியும்? அதுல ఆఫీసర్స్ కనెక్ట్. అయితే ఇది జరిగిన తర్వాత నిర్మలా సీతారామన్ ను కలిసి శ్రీనివాసన్ క్షమాపణలు చెప్పి తనకు ఏ రాజకీయ పార్టీతో సంబంధం లేదని చెప్తూ ఓ వీడియో ప్రత్యక్షమైంది. ఓ గదిలో కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్, బీజేపీ ఎమ్మెల్యే వానతి శ్రీనివాసన్ ఉండగా అన్నపూర్ణ హోటల్స్ ఎండీ శ్రీనివాసన్ ఉన్నారు. శ్రీనివాసన్ క్షమాపణలు చెబుతున్న వీడియోను తమిళనాడు బీజేపీ కన్వీనర్ బాలాజీ ఎంఎస్ షేర్ చేశారు. అసభ్యకరమైన ప్రసంగానికి శ్రీనివాసన్ క్షమాపణలు చెప్పారన్న వ్యాఖ్యాన్ని వీడియోతో షేర్ చేశారు. దీనిపై కాంగ్రెస్, డీఎంకే సహా విపక్షాలు బీజేపీని టార్గెట్ చేశాయి. శ్రీనివాసన్ ను బెదిరించి క్షమాపణలు చెప్పించుకున్నారని ఆరోపించారు. ఓ వ్యక్తి పట్ల బీజేపీ అగౌరవంగా వ్యవహరించిందని, ఆ పార్టీ అహంకారానికి ఇది నిదర్శనమని లోక్సభలో ప్రతిపక్ష నేత రాహుల్ గాంధీ విమర్శించారు. దీంతో నిర్మలా సీతారామన్ నియంతృత్వ పోకడలకు పోతున్నారంటూ డీఎంకే విమర్శిస్తోంది. జీఎస్టీ குறித்த தொழில் முனைவோரின் நியாயமான கோரிக்கைகளை அவர் முன்வைத்தார் என்பதற்காக அதனை ஒன்றிய அமைச்சர் கையாண்ட விதம் என்பது ரொம்ப எடுக்கப்பட வேண்டிய ஒன்று. அதை மக்கள் பார்த்துக்கிட்டு இருக்காங்க. దీంతో రంగంలోకి దిగిన బీజేపీ నేతలు విమర్శలకు కౌంటర్ ఇస్తున్నారు. శ్రీనివాసన్ స్వచ్ఛందంగా తనకు తానుగా క్షమాపణలు చెప్పారని, దీని వెనుక ఎలాంటి ఒత్తిడి లేదని బీజేపీ నాయకులు చెబుతున్నారు. అసలు హోటల్ యజమాని శ్రీనివాసన్ నిర్మలా సీతారామన్ ను ఎందుకు కలిశారు, ఆమెకు ఎందుకు క్షమాపణ చెప్పారనే చర్చ జరుగుతోంది. ఓ
ప్రైవేట్ సంభాషణకు సంబంధించిన వీడియో బయటకు రావడంపై బీజేపీ తమిళనాడు శాఖ అధ్యక్షులు అన్నామలై ఎక్స్ వేదికగా క్షమాపణలు కోరారు. బీజేపీ తమిళనాడు శాఖ తరపున శ్రీనివాసన్ కు క్షమాపణలు చెబుతున్నామన్నారు. ప్రైవేట్ సంభాషణను మా కార్యకర్తలు సోషల్ మీడియాలో షేర్ చేసినందుకు చింతిస్తున్నట్లు తెలిపారు. ఓ వ్యాపారవేత్తగా శ్రీనివాసన్ దేశ ఆర్థిక వృద్ధికి గణనీయమైన తోడ్పాటును అందిస్తున్నారని ప్రశంసించారు. అయితే నిర్మలా సీతారామన్కు క్షమాపణలు చెప్పడంపై శ్రీనివాసన్ స్పందించలేదు. బలవంతంగా చెప్పించారా లేదంటే ఇష్టపూర్వకంగా చెప్పారా అనే విషయంపై స్పష్టత రావాల్సి ఉంది.